పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన కొన్ని అంశాలు. అందులో మొదటిది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. దీన్ని ప్రజలకు నిరంతరం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం. అందులో భాగంగానే ఈ రోజున ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమంటే నేనేదో మెడికల్ కాలేజీలు తెచ్చినాను, వీళ్ళు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి. ఆయనకు తెలియక కాదు పీపీపీ మోడల్ అంటే ఏందనేది. ఇది ఈరోజు వచ్చింది కూడా కాదు, 90 దశకం నుంచి కూడా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. అసలు ఈ రోజున ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం తీసుకోవాల్సినటువంటి అవసరం కల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాకమే. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ నిరంతరం అప్పులు చేస్తూ బటన్ నొత్తేటువంటి కార్యక్రమం మాత్రమే చేసినాడు. రోడ్లకు మన్నేలా, కాలువలకు నీళ్ళు ఇవ్వాలా, విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత మీ నిర్వాకం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనేది వాస్తవం. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి మీకున్నటువంటి తేడా గతంలో కూడా చాలాసార్లు చెప్పిన. ఈరోజు అనేది ఒక మనిషి జీవితంలో, అది మీ జీవితంలో కావచ్చు, మా జీవితంలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు, ఈరోజు అనేది రేపు చూసుకుంటే మనకు మిగలదు. ఈరోజే మీరు ప్రభుత్వం తరపున 5 సంవత్సరాలు మెడికల్ కాలేజీ తెచ్చినని 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నారు. ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో విద్యార్థులకు అన్యాయం జరగకూడదు, ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్య సదుపాయం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఈ రోజున మాట్లాడే 2 సబ్జెక్టులు కూడా మేము తప్పిదాల నుంచి నేర్చుకోవడం కానీ, తప్పిదాలను కరెక్ట్ చేసుకునేటువంటి విధానం కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ మనిషి జీవితంలో కానీ అవసరమని చెప్పడానికి ఒక ఉదాహరణ. పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు ప్రైవేట్ కళాశాలకి, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు. ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండేది. ఈ రోజున్న పరిస్థితులు లేవు. అయినప్పటికీ రద్దు చేశారు. రద్దు చేస్తే ఆ రోజున పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే, మెడిసిన్ చదువుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు సరిపోకపోతే క్యాపిటేషన్ ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కళాశాలలు అంతరించిపోయినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పక్క రాష్ట్రాల కర్ణాటక రాష్ట్రానికి పోయి చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా అక్కడికి తరలిపోతుందనేది వాస్తవము. అందులో భాగంగానే తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పరిణామాలే ఈ రోజున అమెరికాలో తెలుగు వాళ్ళు ఐటీ సెక్టార్లో రారాజులుగా వెలుగొందుతున్నారు. ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ తలసరి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు అమెరికా ఈజ్ ఎ మైగ్రేటెడ్ కంపెనీ, చాలా చోట్ల వలసలు వచ్చినటువంటి వాళ్ళే అక్కడ. తెలుగు వాళ్ళ తలసరి ఆదాయమే పెద్ద ఎత్తున ఉంది. దీనికి కారణం ఏంటంటే ఐటీ సెక్టర్. ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే తెలుగు వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించింది అనేది వాస్తవము. ప్రజలు కూడా తెలుసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కేవలం డబ్బు కట్టే విద్యను అభ్యసించమని చెప్పడంలో మేము కొంతమందికి, ఈ రోజున చాలామందికి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి 1983 నుంచి 90 వరకు 2000 వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి
ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగైనాయి ప్రతి మనిషి జీవితంలో కూడా. ఈ రోజున ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేస్తున్నారు క్వాలిటీ కోసం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక విద్యా సంవత్సరం పోగొట్టుకున్నా కూడా విద్యార్థులు అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు అవుతారు. జగన్మోహన్ రెడ్డి 10th పాసో ఫెయిలో తెలియదు, ఆయన బేసిక్ నాలెడ్జ్ ఉండదు మెడిసిన్లో కూడా. ఇవాళ రేపు ఎంబీబీఎస్తో పరిమితమైనటువంటి డాక్టర్లకు అవకాశాలు మృగ్యం. ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్ళ అవకాశాలు అంతంత మాత్రమే. ఈ రోజున సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మాత్రమే వాళ్ళు అంతో ఇంతో రాణించగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళ వయసు ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావాలంటే వాళ్ళ చదువు నిరంతరంగా కొనసాగితే ఎక్కడ కూడా ఒక సంవత్సరం కూడా విద్యా సంవత్సరం పోగొట్టుకోకుండా చేస్తే వాళ్ళ వయసు 31 సంవత్సరాల వయసు వస్తుంది. అంటే వాడు 22కో 23కో పెళ్లి చేసుకునే వయసు కూడా పాపం సాక్రిఫైస్ చేసి 31 సంవత్సరాలు అయితేనే ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ తయారవుతాడు. డాక్టర్లతో యూ కెన్ క్రాస్ చెక్, సబ్జెక్టు వెరిఫికేషన్ మీరు ఎవరినైనా వెరిఫై చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ కూడా పోగొట్టుకోకూడదని ఒక సదుద్దేశంతోనే పీపీపీ మోడల్లో కాలేజీలు ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారమైనటువంటి పరిస్థితి, మీరు మొండిగోడలే మిగిల్చిపోయినారు, మీరు ఎందుకు పూర్తి చేయలేదు అది చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది ప్రజలకి. అసలు 5 సంవత్సరాల కాలంలో మీరు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినామన్నారు. వైజాగ్లో మీకు కావాల్సినటువంటి సౌధం అయితే అంతఃపురం అయితే కట్టుకోగలిగినారు, దానికి డబ్బులు కేటాయించినారు, బిల్లులు ఇచ్చినారు. ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళకి ఇచ్చినారు. కాంట్రాక్టర్లు చాలామంది సూసైడ్ చేసుకున్నారు మీ దెబ్బకి బిల్లులు రాక. వాళ్ళకి మాత్రం ఆ కాంట్రాక్టర్కి మాత్రం బిల్లులు ఇచ్చినారు. మరి మెడికల్ కాలేజీలకు ఎందుకు చేయలేకపోయినారు మీరు? జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మేము పీపీపీ మోడల్లో చేస్తున్నది ఒకే ఒక ఆలోచన, ఏ విద్యార్థి కూడా ఒక అకాడమిక్ ఇయర్ పోగొట్టుకోకూడదు. రెండోది, మీరు ప్రభుత్వ కళాశాలను నిర్వహించడం వల్ల ప్రతి కళాశాలలో ఈ మామూలుగా మెరిట్లో 100 సీట్లు వస్తే పీపీపీ మోడల్లో 110 సీట్లు రాబోతున్నాయి. మీకు ఎక్కడైనా చర్చకు రమ్మంటే రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ముందా? అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి వస్తే కదా, స్కూల్కి పోతే కదా పాఠాలు నేర్చుకునేది. మీకు స్కూల్కి పోయే అలవాటు లేదు, మీకు క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేసే అలవాటు ఉండేవాళ్ళు మీరు. దానిలో నమ్ముకున్నారు ఇప్పటికి కూడా. అదే రకమైనటువంటి ఆలోచన విధానం మీ సొంతం ఈ రోజుకి కూడా. మీరు మారలా. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల మీద మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. రెండో అంశం, ఎస్ఆర్సీపీ వాళ్ళు గారు, ఇంకొక ఆయన ఈ జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే నేను మాట్లాడుతున్నాడు, ప్రో క్యాష్. ఈయన ప్రకాష్ రెడ్డిని పేరు పెట్టుకున్నాడు కానీ ఈయన ప్రో క్యాష్ రెడ్డి. ప్రో క్యాష్ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు, సామాన్య జనం ఏమంటే డబ్బు పిచ్చుండే వాళ్ళని. ఆయన పేరులోనే ప్రో క్యాష్ ఉంది. 164 మంది ఎమ్మెల్యేలకి సవాల్ ఇస్తున్నా ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో జగనన్న కాలనీలో 10,000 రూపాయలు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తీసుకోలేదని. ప్రో క్యాష్ రెడ్డి గారు, మీకు కళ్ళు బయర్లు గమ్మినాయి, పొరలు వచ్చినాయి, రండి కదిరికి. ఎక్కడైనా ఒక ఘటనను కానీ ఎవరైనా ఒక రూపాయి కానీ పేదలకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ పట్టాలు తీసుకునేటువంటి కార్యక్రమంలో కానీ అవినీతి జరిగిందని చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మీరు రండి బహిరంగ చర్చకి. ప్రో క్యాష్ రెడ్డి నోరుంది కదా అని కాన్స్టిట్యున్సీ వైజ్గా నీకు అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే మీకు 2 ఫార్మాట్లు క్రికెట్ ఆడచ్చు రాప్తాడులో. ఇట్లా సత్యసాయి జిల్లాకు వస్తారు, అట్లా అనంతపురం జిల్లాకు వస్తారు. జిల్లా విభజన తర్వాత 2020 ఫార్మాట్లో సత్యసాయి జిల్లాలో ఆడచ్చు, అనంతపురం జిల్లాలో కూడా కలుపుకొని 5 డే మ్యాచ్ ఆడచ్చు, ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి కలుపుకొని. ఈ అడ్వాంటేజ్ మంచిగా ఉపయోగించుకో. ప్రజాప్రతినిధిగా పనిచేసినాం, అబద్ధాలు చెప్పడానికి కాదు. అసలు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఏందే మీది? పరిటాల రవి గారి గురించి మాట్లాడతావు, ఎప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి. నువ్వేం వెలకబెట్టినావో చెప్పా స్వామి. నువ్వు పెద్ద స్వాతంత్ర పోరాట యోధుల లెవెల్లో బిల్డప్ ఇస్తున్నావు, ఏదో మేము అప్పుడు కొడువిల్లు పట్టుకున్నాం, ఇల్లు వదిలినాం, అది ఇది అని చెప్పేసి. నువ్వేదైనా చేసుంటే 5 ఏళ్లలో పేదలకు ఇల్లు కట్టిస్తే ఆ కిక్కే వేరంట.
ఏం మీ నాయనగారు ఆస్తులు ఏమన్నా అమ్మి కట్టించినారా పేదలకి? నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నావు, నీ వ్యవహారం నువ్వు వాడినావు, 5 ఏళ్ళు నీ జలసాలు నువ్వు చేసుకున్నావు, ఒక ఆఫీసు పెట్టేసినావు అనంతపురంలో. నువ్వు నీ తమ్ముళ్ళు అంతా కలిసి హోల్సేల్గా మామూలుగా బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది, దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టిపోవాలన్నట్టు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ప్రో క్యాష్ రెడ్డి నువ్వు చేసింది అదే. నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టినారు అనంతపురంలో. ప్రజలు మర్చిపోరు, మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. చరిత్ర అనేది చెరిగిపోదు ప్రో క్యాష్ రెడ్డి. చరిత్ర ఎప్పుడు కూడా సాక్ష్యంగా నిలుస్తూ వస్తుంది. నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంటావు. ఇవాళ రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరూ కూడా గమనించుకోవాలి. ఒక ఎలక్షన్ జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. నువ్వు 3 ఎలక్షన్లు చేసినావు, వాళ్ళు 5 ఎలక్షన్లు చేసినారు. ఇది కోట్లతో వ్యవహారం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఈ కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు 3 కోట్ల కారు కొంటే ఏమవుతుందా? ఇవాళ రేపు అవుట్డేటెడ్ పాలిటిక్స్ వదిలేసేయండి. ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకంగా మాట్లాడు. వాళ్ళు ఓవరాల్గా 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా 2 సార్లు చేసినారా స్వామి? వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. నీ కథ ఏందో చెప్పా. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది లేదు. 164 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావు. నీ స్థాయి అది. మొదట నీ ముడ్డి మట్టం పెట్టుకో, మళ్ళీ ఊర్లో వాళ్ళని ఎత్తి చూపు. నువ్వు ఎందుకు పోయినావో నువ్వు ఎందుకు ఓడిపోయినావో పోస్ట్ మార్టం చేసుకో. 25,000తో గెలిచినావు, ఓడిపోతే మీసం తీర్చుకుంటా అన్నావు, మాట మీద నిలబడలే. నీ మీసాలేం అట్లే తీరుతాండవు. నిజంగా మగవాను అయితే మాట మీద నిలబడేవాను అయితే మీసం తీర్చుకుని రాజకీయాలు చేయి. మొదట దానికి నిలబడి అదేం ఖర్చు కాదు పెద్దగా, నువ్వైనా చేసుకోవచ్చు. ఒక బ్లేడే అది చేయలేవు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ప్రో క్యాష్ రెడ్డి. వ్యక్తిగత విమర్శలు మానుకొని చదువుకున్నవాడివి నిర్మాణాత్మకంగా మాట్లాడు. ఈ జిల్లాకు మీరేం చేసినారో చెప్పు. మీ 5 ఏళ్ళ అధికారంలో నీ నియోజకవర్గానికి ఏం చేసినావో చెప్పుకో. నిన్ను ఎందుకు ప్రజలు ఓడించినారో ఆలోచన చేసుకో. మీ అన్నదమ్ముల నిర్వాకాలకు క్షమాపణ చెప్పు ప్రజలకి. తర్వాత ఎవరైనా దోచుకుంటా అంటే వాళ్ళ గురించి మాట్లాడు. నీ దోపిడీని భరించలేకే ప్రజలు నీకు బుద్ధి చెప్పినారనేది వాస్తవం. ఈ రోజున ఆమెను పట్టుకొని అంటాను నీ కులంలో సరిగ్గా లేరు, నీ పార్టీలో సరిగ్గా లేరని. నీ పరిస్థితి ఏందే? ధర్మారానికి వచ్చి ఆఫీస్ పెడతా అంటావు. ఇంకొక ఆయన ఇందాకనే చెప్పిన, ఏ భాష సొంతమని చెప్పుకోలేనివాడు, కేవలం బూతు భాష సొంతమని చెప్పుకునేటువంటి వాడు, పార్లమెంటేరియన్గా పనిచేసినవాడు, నీ కాన్స్టిట్యున్సీకి వస్తా అంటాడు. ఎంత అవలా అయిపోయినావా నువ్వు? ఇంతమంది నీ దగ్గరికి నీ చెడ్డి వీగే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రో క్యాష్ రెడ్డి, నీ పరిస్థితి ఏందో నువ్వు అర్థం చేసుకో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. నీ స్థాయి అది కాదు. మా తాతలు నేతులు తాగుతాండ్రి, మా మూతులు వాసన చూడండి, ఈ తత్వం పనికిరాదమ్మా. ఇది 2025లోకి వచ్చాం మనము. బీ అప్డేటెడ్ పొలిటీషియన్, బీ అప్డేటెడ్ లీడర్. అవుట్డేటెడ్గా పోవద్దు. మారినాయి. వచ్చే యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది. నువ్వు ఇంకా ఈ తిక్క రాజకీయాలు, చిల్లర మాటలు ప్రజలకు అన్నీ గమనించుకుంటూ ఉన్నారు. మనం వ్యక్తిగత జీవితంలో తప్పులు చేయకుండా ఆర్థికంగా ఎదిగినా వాళ్ళు అభినందిస్తారు. మనం వ్యక్తిగత జీవితంలో నిరంతరం తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోయినామని చెప్పేసి ఆస్తులు కూడబెట్టుకున్నా సరిగ్గా బుద్ధి చెప్తారు. మనము చేసే ప్రతి పని వాళ్ళకి తెలుసు, మనం చేసే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుసు. మనం ఎయిర్పోర్ట్లో వ్యవహారాలు ఆడేటి కూడా వాళ్ళకి తెలుసు. ఏమన్నా తెలియదు అనుకుంటాను రేపు మభ్య పెడితే వాస్తవాలు అబద్ధాలు అయిపో ప్రో క్యాష్. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ఏమంటే, ఒక తప్పు జరిగిందని తెలుస్తూనే వెంటనే జయచంద్రారెడ్డి అని గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తితో సహా
జనార్దన్ రావు అనే ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడితో సహా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళనేది ఆలోచన చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, కేసు రిజిస్టర్ చేయడము, క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాను, మీరు మద్యపాన నిషేధం చేస్తామనిండేది వాస్తవమా కాదా? ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా మాట తప్పను, మడమ తప్పను, ఎన్నికల హామీలు నెరవేర్చాలా అని చెప్పేసి ఈ రోజున మీరు ఒక రచ్చబండ ఏదో పెడుతున్నారు. రచ్చబండలో కూడా ప్రజలకు మేము కూడా కౌంటర్గా ప్రతి రచ్చబండ దగ్గర పోయేసి మళ్ళీ మీటింగ్ పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తాం. అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారో లేదు కానీ కదిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా చేస్తాం. సమాధానం చెప్తాం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి. మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఉపాధ్యాయులను కూడా కరోనా టైంలో క్యూ లైన్లు మెయింటైన్ చేసి పెట్టి మరీ మద్యపాన వ్యాపారం చేసింది వాస్తవమా కాదా? నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గారు చెప్తున్నారు నిన్న, ప్రభుత్వాలు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాక్స్ ఉంటాయా, లేదంటే ప్రైవేటు వ్యక్తులు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాక్స్ ఉంటాయా అని చెప్పేసి. ఇక్కడ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి, నారాయణ స్వామి గారు, జగన్మోహన్ రెడ్డి భార్య ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వాళ్ళే మద్యపాన వ్యాపారం చేసినారు. మద్యం షాపులు వాళ్ళే నిర్వహించినారయ్యా స్వామి. మీకు కిక్ బ్యాక్స్ ఎందుకయ్యా? మీరే మొత్తం లాభం టోగ్గా గంపగుత్తి కొట్టేసి బాక్సుల్లో లెక్క తీసిపోయేసి పక్కన రాష్ట్రాల్లో పెట్టుకొని పక్క దేశాలకు తరలించుకున్నారు. పాపం నారాయణ స్వామి ఆటలో అరటిపండు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనార్టీల పట్ల ఆటలో అరటిపండుగానే వాడతాడు ఆయన. ఈయనకు తెల్లా ఇంకా. ఇప్పటికైనా నారాయణ స్వామి గారు పెద్ద ఆయన వయసులో సీనియర్ సిటిజన్. ఆయన గారు వాస్తవం లేకొస్తే బాగుంటుంది. ఈ డిఫెన్స్ అనేది పక్కకు పడేస్తే బాగుంటుంది. మీరు ఎంచుకున్నటువంటి డిఫెన్స్ కూడా తప్పు. ప్రజల్ని అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ప్రభుత్వం అందరికీ అన్నీ చేయలేనటువంటి పరిస్థితులు అంత ఇంత అసమ్మతి ఉంటుంది. మీరు అగ్నికి ఆద్యం పోసినట్టు దాన్ని రెచ్చగొట్టల్లా, ప్రజల్లో అశాంతిని నెలకొల్పల్లా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి విమర్శలే కానీ ఇది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విమర్శలు. మద్యపానం మీద మాట్లాడేటువంటి పేటెంట్ రైట్ మీకుందా? ఈ రోజున సొంత పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి మరి కేసులు పెట్టినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారిది అయితే, కియాల పోయి కొరియన్స్ను చంపుతా అని బెదిరించినటువంటి ఒక పార్లమెంటేరియన్ని ఏం చేయలేకపోయినారు మీరు. బహిరంగంగా బట్టలు ఇప్పుకొని తిరిగేసి అందరికీ అన్నీ చూపించిన పార్టీలో సస్పెండ్ చేయలేకపోయినారు. ఉల్టా చోరు డాటా కొత్వాల్కో అని చెప్పేసి ఏ భాష రానటువంటి వ్యక్తిని, ఆయనకి ఒకటే ఒక భాష వచ్చు వల్గర్గా, బూతు భాష, అసభ్య పదజాలము, అనాగరికంగా మాట్లాడటము, అనాగరికంగా బట్టలు లేకుండా తిరగేటటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధికార ప్రతినిధిగా నిర్మించుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ పార్టీకి, రాష్ట్ర పార్టీకి. చంద్రబాబు నాయుడు గారికి మీకు పోలిక లేదు. అదే తేడా మీకు. ఆయన ఒక తప్పు చేస్తే ఇక్కడ దండింపబడతాడు, శిక్షింపబడతాడు. మీరేమో అధికార ప్రతినిధిగా మీ మౌత్ పీస్గా, మీ పార్టీ మౌత్ పీస్గా ప్రమోట్ చేస్తారు. ఒక కంపెనీ, కొరియన్ కంపెనీని తీసుకొచ్చి 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆయన తీసుకొస్తే వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కునేటువంటి కార్యక్రమం మీ ఎంపీ గారు చేస్తారు. ఇన్ని రకాలుగా అడ్డగోలుతనం మీ దగ్గర ఉంది. ప్రజావేదిక కూల్చినప్పుడు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని? ఎక్కడైనా ఒక రోడ్డు వేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేసినారు. సిగ్గు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అదేముందన్నా వారంలో రద్దు చేస్తా సిపిఎస్ని అని చెప్పేసి అబద్ధాలు ఆడి అధికార రంగానే మాకు తెలియక మాట్లాడినాం. ఇంతకంటే దిగజారుతనం ఏదైనా ఉందా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గారు? ఇంకొక ఆయన
ఈ జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే నేను మాట్లాడుతున్నాడు. సమాధానాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి, అంతే పదునుగా ఉంటాయి, అంతే నిజాయితీగా ఉంటాయి. వాస్తవాలు కూడా అంతే నిజాయితీగా నిబద్ధతతో వేడిగా వాడిగానే తెలియజేసేటువంటి ప్రక్రియ జరిగేదిరుతుంది ప్రో క్యాష్ రెడ్డి. ఇంకొకసారి మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను.